హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్సర్టినీ థింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే ఫస్ట్ ఎక్కడ నిలబడతారు? మన ఇంటికి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర. సో అర్థమైపోయింది కదా. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మీషో నుంచి మంచి మంచి కర్టెన్స్ అయితే తీసుకున్నాను నేను. చాలా తక్కువ కాస్ట్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంత మంచి క్వాలిటీవి ఇంత తక్కువ కాస్ట్కి అయితే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత తక్కువ రేట్లో. మన ఇంట్లో ప్రతిదీ కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా. ఇల్లంతా కూడా బాగా సర్దుకుంటాము, ఎక్కడ చికాకు లేకుండాను. మన ఇంట్లో అన్నీ బాగా సర్దుకుంటాము, అన్నీ నీట్గా ఉంటాయి. అదేవిధంగా మన ఇంటి గుమ్మానికి కూడా ఒక అందమైన కర్టెన్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇదనమాట. ఇది గ్రీన్ కలర్. ఇది చూడండి, పైన హ్యాంగింగ్ దగ్గర ప్లాస్టిక్వి వచ్చేసాయి, స్టీల్వి కాదు. స్టీల్వి అయితే ఇవ్వలేదు దీనికి. మరి ఈ ప్రైస్ రేంజ్లో ఈ విధంగా ఇచ్చారంటే బాగున్నట్టే, కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఆ రింగ్స్ అనేవి కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఇవన్నీ కూడాను 250, 300 బిలో ఉన్నాయి ఈ కర్టెన్స్ అన్నీ కూడాను ఇప్పుడు నేను చూపించేవి. ఇది కూడా నాకు 250, 260 ఆ రేంజ్లో వచ్చేసింది అనమాట. బాగుంది. ఇదైతే ప్రింట్ కాదనమాట. ఇదైతే డిజైన్ చాలా బాగుంది, చూడడానికి చాలా న్యాచురల్గా ఉందన్నమాట. ఆ ట్రీకి ఆ లీవ్స్ అన్నీ వచ్చినట్టు చూడడానికి అయితే వేసిన తర్వాత చాలా లుక్ అయితే వచ్చేసింది. మనకి ఇలా చూపిస్తుంటే తెలియట్లేదు కానీ చాలా బాగుంది వేసిన తర్వాత. సో ఆ వీడియో క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూడొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్లాత్ వచ్చేసరికి పాలిస్టర్ వచ్చిందనమాట. ఇది చూడండి, ఈ పంజరం చాలా బాగుంది. ఇది అసలు క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉందన్నమాట. పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది కర్టెన్ అయితే. ఇది ఇక్కడ చూపించిన విధంగా. అలాగే బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట ఫినిషింగ్. అది కూడాను ఏం గలీజ్గా లేకుండా అంతా కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసి మనకి ఇచ్చారనమాట. చాలా బాగుంది. మనం బయట కొనుక్కుంటే 150, 200 ఆ రేంజ్లో అయితే నార్మల్ కర్టెన్స్ అయితే వస్తాయి. ఇదైతే మంచి క్వాలిటీతో 250 ఆ రేంజ్లో వచ్చిందంటే పర్వాలేదన్నమాట, మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చూపించే వాటిలో ఏదైనా కనుక నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, వాటిలో మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఆ లింక్ ద్వారా. ఈ వీడియో టైటిల్ కింద మోర్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే కనుక మనకి డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి కనిపిస్తాయి. అప్పుడు ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని బై నౌ క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు అనమాట. అంతే. ఈ విషయం అందరికీ తెలుసు, అయినా కూడా ఒకసారి చెప్తున్నాను, తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఈ విధంగా తెలుసుకుంటారు అని చెప్పేసి. ఈ కర్టెన్ వచ్చేసరికి నేను మా ఇంట్లో హాల్లో అయితే వేసాను అనమాట. మా హాల్లో పెద్ద రాడ్ ఉండిద్ది ఇలా మధ్యలో. సో దానికైతే నేను ఇలా కర్టెన్ వేసాను. ఈ కర్టెన్ వేయడం వల్ల ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఏమైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ అవేమీ కనిపించట్లేదు, చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట హాల్ అయితే. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా అందంగా ఉండిద్ది అనమాట. ఈ గ్రీన్ కలర్ అనేది ఇంట్లో ఉండడం వల్ల మన కంటికి కూడా చాలా మంచిదన్నమాట. చాలా నీట్గా న్యాచురల్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఒక ఫ్రెష్ లుక్ అయితే ఇస్తుంది అనమాట ఇక్కడ హాల్లో అయితే. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కర్టెన్ అనమాట. ఇది వచ్చేసరికి చిన్నపిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు, చూడొచ్చు ఎందుకు అన్నాను ఆ మాట. ఇక్కడ చూడండి, బటర్ఫ్లైస్ వచ్చేసాయి. సో పిల్లలకి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కానీ ఏమైనా ఉంటాయి కదా, అక్కడ ఇలా కర్టెన్స్ వేసుకుంటే చాలా నీట్గా ఉండిద్ది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇలా వాల్స్కి పెయింటింగ్ అయితే వేస్తున్నారు ఈ మధ్యకాలం అందరూ కూడాను. ఎందుకు అలాంటి అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి కర్టెన్స్ అనేవి తీసుకొని విండోస్ ఉంటాయి కదా బెడ్రూమ్లో, ఆ విండోస్కి కానీ ఎక్కడైనా షెల్ఫ్లకు కానీ ఇవి వేస్తున్నారనమాట. చాలా బాగుంటుంది. వాళ్ళు అవి చూస్తూ కూడాను ఎంజాయ్ చేస్తున్నారు. క్వాలిటీ గురించి అస్సలు భయపడక్కర్లేదన్నమాట, ఎందుకంటే చాలా బాగుంది. చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను, ఇంత మంచి క్వాలిటీ వస్తాయని అనుకోలేదు. నేను కూడా ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను మీషోలో. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, తక్కువ రేటే. ఇది కూడా 250, 300 ఆ రేంజ్లోనే వచ్చేసింది నాకు. అన్నీ కూడా 300 బిలోనే తీసుకున్నాను ప్రతి కర్టెన్ కూడా. నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టలేదు, అసలు క్వాలిటీ ఎలా ఉంటాయో చూద్దాము అని చెప్పి. ఇది కూడా పాలిస్టర్ క్లాత్ వచ్చింది. క్లాత్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇక్కడ రింగ్స్ కూడా ప్లాస్టిక్ వచ్చిందనమాట, దీనికి కూడా స్టీల్ అనేది ఇవ్వలేదు అనమాట. బ్యాక్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు. బ్యాక్ ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ చేశారనమాట, ఎక్కడ కూడాను స్టిచ్చింగ్ అనేది విడిపోకుండా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా మెత్తగా కూడా ఉందన్నమాట. బయట నుంచి మనకి ఒక విండోస్ దగ్గర వేసుకుంటే వెలుతురు అనేది కూడా రావట్లేదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి కర్టెన్ ఒకటి ఉంటే కనుక వాళ్ళు దానిని చూసి చాలా బాగా ఆడుకుంటారనమాట. ఇక్కడ నేనైతే ఈ గుమ్మానికైతే వేసాను, చూపిద్దామని చెప్పేసి. ఒకసారి ఎలా ఉందో చూడొచ్చు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. కలర్ చూడండి ఎంత బాగుందో, ఆ బటర్ఫ్లైస్ అనేవి అంతా కూడాను చాలా బాగుంది. వైట్ మీద ఈ డిజైన్ వచ్చేసరికి చాలా నీట్గా ఉంది, చూసారు కదా.
ఇంట్లో చిన్నగా బర్త్డే కేక్ కటింగ్ అలాంటివి చేసుకుంటాం కదా మన ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ కర్టెన్ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఫొటోస్లో అయితే బాగా వస్తుందన్నమాట. కర్టెన్ ఫీట్ కూడా నేను 7 ఫీట్ తీసుకున్నాను. లెంత్ అయితే చాలా బాగుంది. క్లాత్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి ఇదైతే డిజైన్ చాలా బాగుంది. ఇది చూడండి ఎంత క్లాస్గా ఉందంటే ఈ కర్టెన్ చాలా క్లాస్గా ఉంది. ఒక రిచ్ లుక్ అయితే ఇస్తుంది. చూడొచ్చు క్వాలిటీ అయితే చెప్పాను కదా, క్వాలిటీ మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే తక్కువే. ఇది జస్ట్ 300 అలా పడింది, 309 అలా అంతే. పెద్ద ఎక్కువ కాస్ట్ అయితే కాదు. బాగుంది క్వాలిటీ అయితే. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది. సో ఇది కూడా ప్రింట్ కాదన్నమాట, డిజైన్ చూడొచ్చు. మనం వాష్ చేసినా పోదన్నమాట. సో అంత బాగుంది. చూడొచ్చు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది. ఇది కూడా పాలిస్టరే. పాలిస్టర్ కదా వెలుతురు వచ్చేస్తుందేమో అనుకోవచ్చు మనం విండోస్లో నుంచి కట్టాను, కానీ అలా ఏమీ లేదు. క్లాత్ అయితే చాలా బాగుంది, తీసుకోవచ్చు. బ్యాక్ ఫినిషింగ్ కూడా బాగానే ఇచ్చారు దీనికి కూడాను. అయితే పైన హ్యాంగింగ్స్ దగ్గర ప్లాస్టిక్ ఇచ్చారనమాట, స్టీల్ అయితే ఇవ్వలేదు ఈ 3 కర్టెన్స్కి కూడాను. వేసిన తర్వాత అయితే చాలా బాగుంది అసలు. నేనైతే మా ఇంట్లో హాల్లోనే వేసి నేను హాల్లోనే చూడండి అనమాట. ఇక్కడ హ్యాంగ్ చేస్తే ఎంత క్లాస్గా ఉందో చూడండి. హాల్ అనేది ఒక కొత్త లుక్ అయితే వచ్చేసింది. మనం ఇలా దీనికి తోడు ఇంకొక కర్టెన్ తీసుకొని జాయిన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది కూడా సేమ్ బర్త్డే పార్టీస్ అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్కి చాలా బాగుంటుంది. మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట. బెడ్రూమ్ గుమ్మాలకి వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగాను. ఈ కర్టెన్స్ అయితే మాత్రం క్వాలిటీ అయితే అస్సలు డౌట్ పడక్కర్లేదు. అసలు సిల్క్ అనేది మిక్స్ అవ్వలేదన్నమాట. ఇదంతా కూడా పాలిస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది వచ్చేసరికి విండో కర్టెన్ తీసుకున్నాను. ఫస్ట్ 3 కూడాను ఏం తీసుకున్నానంటే పాలిస్టర్వి 7 ఫీట్ ఉన్న కర్టెన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి విండో దగ్గరికి అని చెప్పి తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా బాగుంది. దీనికి హ్యాంగింగ్స్ దగ్గర వచ్చేసరికి రింగ్స్ స్టీల్వి ఇచ్చారనమాట. దీనికైతే ప్లాస్టిక్ అయితే ఇవ్వలేదు, రింగ్స్ వచ్చిందనమాట. ఈ కర్టెన్ కూడా బాగుంది, కొంచెం దలసరిగా కూడా ఉందనమాట. దీనికి క్లాత్ అయితే నేను వెల్వెట్ తీసుకున్నాను అనమాట. అసలు వెల్వెట్ అన్నారు, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది. దీనికి కూడా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది బాగా ఇచ్చారనమాట. స్టిచెస్ ఎక్కడ కూడా ఊడిపోవడం కానీ విడిపోవడం కానీ అలా ఏమీ లేదు. క్లాత్ అయితే చాలా బాగుంది. స్టిచెస్ అయితే చాలా బాగా చేశారనమాట. నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడాను. మనం ఎలాంటి డౌట్ పడలేదు. చేస్తూ ఇలా అంటుంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వెల్వెట్ కర్టెన్స్ అసలు మిస్ అవ్వకూడదు అనమాట, అంత బాగున్నాయి. క్లాత్ అయితే చాలా బాగుంది అసలు. అలాగే ఈ కర్టెన్ నేను విండోకి అయితే వేసాను. అసలు వెలుతురు అనేది లోపలికి రాదనమాట. రూమ్ అంతా కూడాను చాలా క్లోజ్డ్గా ఉండి కొంచెం చీకటిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మీకు కనబడడం కోసం నేనైతే ఇలా లైట్ ఆన్ చేసి చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ విండోకి వేసాను అనమాట. మాకైతే అసలు వెలుతురు అనేది లోపలికి రాదు బయట. వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.